ఇక్కడ గురూజీ ఉన్నారు, మరి మొక్కుదాం పదండి. సరే. సీతారాం గురూజీ. ఆయుష్మాన్ భవ. కూర్చోండి నాన్న. చెప్పండి నాన్న. స్వామి, ఆ రోజు వచ్చానుగా నేను మారుతానని. సో అప్పటి నుంచి చాలా మార్పు అనేది జరిగింది. మా ఫ్రెండ్ కూడా మారాడు, ఇంకా వీళ్ళు కూడా మారుదామంటే మీ దగ్గరికి తీసుకొచ్చాను. ఏదైనా ఉపాయం చెప్పండి స్వామి. సరే నాయన, మీకు మంచి మార్గంలో నడవడానికి నేను మీకు తోడు ఉంటా. చెప్పండి మీకేం కావాలి. నాయన రాజేష్, ముందరికి రా. విజయ్ నోబుల్. మీరు ధర్మ మార్గంలో నడవాలనుకుంటున్నారా? అవును స్వామి. కానీ ధర్మ మార్గంలో నడవడం చాలా కష్టంగా, కఠినంగా ఉంటుంది. మీరు సిద్ధమేనా? సిద్ధమే స్వామి. అయితే మీ నలుగురు ఒక పని చేయండి నాయన. మీరు నలుగురు కూడా ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఎవ్వరికి కనిపించకుండా, ఎవ్వరికి తెలియకుండా మీ ఇంటి నుంచి ఒక్కొక్క వస్తువు తీసుకొని వెళ్ళండి. సరే స్వామి. కూర్చోకండి. కూర్చోండి నాయన. మీరు చెప్పినట్టుగానే ఎవరికి కనిపించకుండా, ఎవరికి తెలియకుండా ఇంటి నుంచి వస్తువులు తెచ్చాము స్వామి. అవేంటో మీరు చెప్పగలరా? రాజేష్, నువ్వు తెచ్చిన పండు ఇవ్వు. అలాగే నువ్వు తెచ్చిన పప్పు కూడా. ప్రేమ్, నువ్వు తెచ్చిన నిమ్మకాయలు. భీమా, నువ్వు తెచ్చిన బియ్యం కూడా నా ముందర పెట్టండి. నేను చెప్పినట్టుగానే ఎవ్వరికి తెలియకుండా, ఎవ్వరు చూడకుండానే మీరు వస్తువులు తెచ్చారా? నిజం చెప్పండి. మీకు ఎవ్వరూ చూడలేదా? మీరు చెప్పేది నిజమేనా నాయన? ఈ వస్తువులు తెచ్చేటప్పుడు మిమ్మల్ని ఎవ్వరూ చూడలేదా? దేవుడు ప్రతి చోట ఉంటాడని మీరు నమ్ముతారా నాయన? మరి మీ వస్తువులు తెచ్చేటప్పుడు ఆయన చూడలేదంటారా? మరి ఆయనకు తెలియదంటారా? నేను చెప్పేది శ్రద్ధగా వినండి నాయన. ఎలాగైతే మీరు ఈ తెచ్చిన వస్తువులు ఆయనకు తెలిసాయో, ఆయన ద్వారా నేను కూడా మీరు ఏం తెచ్చారో చెప్పాను. అలాగే మనం చేసే పాప పుణ్యాలు కూడా ఎవ్వరూ చూడలేదని మనం అనుకుంటాం, కానీ ఆ పరమేశ్వరు పరబ్రహ్మ చూస్తూనే ఉంటాడు. ఎప్పుడు కూడా తప్పుడు మార్గంలో నడవకుండా మనని ఆ పంచభూతాలు గమనిస్తున్నాయని, ఆ పరమేశ్వరుడు గమనిస్తున్నాయని నడవండి. అప్పుడే ధర్మ మార్గంలో నడవడానికి సులభమవుతుంది నాయన. సరే స్వామి, మనం నచ్చినట్టుగానే నడుచుకుంటాం. వెళ్ళి రండి నాయన. శుభమస్తు. ఆయుష్మాన్ భవ. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు.